హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్ అనేది ఉంది. ఆ మొబైల్లో వాయిస్ అనేది ఎలా వింటుంది అంటే మన డివైస్ అనేది వాయిస్ వినడం అనేది మనం చాలా వరకు రేర్గా చూస్తుంటాం. కానీ ఈ మధ్య చాలా వరకు భయపడుతున్నారు అనమాట. ఎందుకని అంటే మనం ఏం మాట్లాడుకున్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో అది మనకి స్మార్ట్ ఫోన్లో మనం వాడే ఇన్స్టాగ్రామ్ యాప్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే గూగుల్ ఇది మన యూట్యూబ్ షార్ట్స్లలో కానీ దాని రిలేటెడ్ ఐటమ్స్ అనేవి అక్కడ చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఏదైనా ఒక ఐటమ్ గురించి మాట్లాడారనుకోండి, ఒక స్మార్ట్ టీవీ గురించో లేకపోతే కంప్యూటర్ గురించో మాట్లాడారనుకోండి, అదే ఐటమ్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు రీల్స్ కొద్దిగా మూవ్ చేస్తూనే అవే వస్తున్నాయి. ఎలా అంటే దీంట్లో వాయిస్ ట్రాకింగ్ అనేది మీరు ఆటోమేటిక్గా ఆన్లో పెట్టుకోవడమే. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ఒక యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. ఏ యాప్ ఇన్స్టాలేషన్ చేసినా కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంటాయి. ఆ పర్మిషన్స్ అనేవి మనకు అప్పుడు యాప్తో ఎక్కువ అవసరం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతిదానికి అలో చేస్తున్నాం, అన్నీ టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఓకే ఇది ఓకే ఇది ఓకే అన్నట్టు. లాస్ట్ మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాప్ను ఒకసారి ఓపెన్ చేసి మనం చూస్తాం. వాడిన తర్వాత ఈ యాప్ అనేది మనకు నచ్చలేదంటే మనం ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. మరి అన్ఇన్స్టాల్ చేస్తున్నాం కానీ దానికి ఆ ముందు ఇచ్చిన పర్మిషన్స్ ఏమన్నా తీసేస్తున్నామా అంటే తీయడం లేదు. అవన్నీ కూడా వాళ్ళ స్టోరేజ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ యాప్ రిలేటెడ్ కంపెనీ ఉంది లేదంటే దానికి రిలేటెడ్ ఏదైనా ఒకటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉందో, ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మీ డేటా అనేది అక్కడ సేవ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ యాప్ రిలేటెడ్ అప్పుడప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి ఏదో ఒక రూపంలో మీ మెయిల్ కావచ్చు లేకపోతే ఏదో ఒక రూపంలో మీకు వస్తూనే ఉంటాయి. మరి వీటిని ఎలా తీసేసేయాలి అంటే మీరు ఏదైతే యాప్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇది మీకు నచ్చలేదు అనుకుంటే యాప్ పైన క్లిక్ చేసి ఒకటి మనకి ఒక బటన్ లాగా అంటే సర్కిల్ షేప్లో వచ్చి డాట్ లాగా వచ్చి ఉంటుంది అనమాట. దానిపైన క్లిక్ చేస్తానే మనకు పర్మిషన్స్ అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ పర్మిషన్స్లోకి వెళ్ళి మనం ఒక్కొక్కటి ఏమేమి పర్మిషన్లు ఇచ్చిండామో అన్నీ కూడా టిక్ తీసేసుకుంటూ వచ్చి ఆటోమేటిక్గా యాప్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అంటే యాప్స్ ద్వారా మనం వాయిస్ అనేది ఆటోమేటిక్గా వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, గూగుల్ అనేది మనల్ని రకరకాలుగా ట్రాక్ చేస్తూ ఉంది. ఎలా అంటే మీకు జనరల్గా తెలిసినట్టు ఏం తెలుసు, జస్ట్ జీమెయిల్, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్ ఇవి మాత్రమే చూస్తున్నాము. ఇవి కాకుండా చాలా ఉన్నాయన్నమాట. గూగుల్ హ్యాంగ్అవుట్స్ కావచ్చు, గూగుల్ బుక్స్ కావచ్చు, లేకపోతే వేరే గూగుల్ రిలేటెడ్ ఫిట్నెస్ రిలేటెడ్ యాప్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఎలా అంటే మనల్ని డిఫరెంట్ ఏరియాస్లో మనం ఎక్కడో దగ్గర ట్రాక్ చేస్తూనే ఉన్నాయి. తీసుకుంటే ఇప్పుడు నేను ఇందాక మీకు యాప్స్ అనేది చెప్పాను. వీటిల్లో మనం ఎప్పుడప్పుడు ఏమేమి ఓపెన్ చేస్తున్నాం దీన్ని ఉపయోగించి ఇవన్నీ కూడా ఇలా లింక్స్ అన్నీ వస్తాయన్నమాట. అంటే మీరు ఓపెన్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, బ్యాక్ వచ్చి మీరు ఏం చేస్తారంటే ఈ పర్మిషన్స్ తీసేసేయండి. ఇక్కడ సబ్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ క్రోమ్ హిస్టరీ అండ్ యాక్టివ్ ఓకే, ఇంక్లూడ్ క్రోమ్ హిస్టరీ అండ్ యాక్టివిటీ ఫ్రమ్ సైట్స్, యాప్స్ అండ్ డివైజెస్ దట్ యూజ్ గూగుల్ సర్వీసెస్ ఉంది. దీన్ని ఎనేబుల్ చేస్తున్నాం. జస్ట్ కిందకి వచ్చిన తర్వాత పాస్ ఇలా పెట్టేసేయండి. గాట్ ఇట్. నెక్స్ట్ వన్, ఇంక్లూడ్ వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీ. ఇదే మీ వాయిస్ అనేది మీరు మాట్లాడే ప్రతి వాయిస్ అంటే మీరు మాట్లాడేది ఏదైనా కావచ్చు, అవన్నీ ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా మీరు పర్మిషన్స్ అనేవి ఇచ్చేసి ఉంటారు కాబట్టి దీన్ని కూడా ఆఫ్ చేసాం. స్టాప్ సేవింగ్. ఓకే, నెక్స్ట్ ఇంక్లూడ్ విజువల్ సర్చ్ హిస్టరీ. ఇందాక మీరు సర్చ్ చేసిన హిస్టరీ అంతా కూడా ఇందులో ఉండాలి అనుకుంటే ఇది కూడా, లేదు వద్దనుకుంటే దీన్ని టర్న్ ఆఫ్ చేసేయండి. గాట్ ఇట్. ఇంకా ఫైనల్గా ఎన్ని అవసరం లేదనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తున్నారు కదా, ఆన్ అని ఉంది, ఇక్కడ టర్న్ ఆఫ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, టర్న్ ఆఫ్. ఇది ఇంకా బెటర్ అనమాట. ఒక మెయిల్ అనేది మనం అంటే జీమెయిల్ అనేది ఒకటి తయారు చేసుకోవడం వలన ఇన్ని రకాల యాప్స్ అన్నింటికి ఇది కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అంటే మనకు తెలియకుండానే ఇన్నింటిలో పర్మిషన్స్ అనేవి మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఈ ఆడియో, తర్వాత వచ్చి వీడియో, ఇంకా లొకేషన్స్ కానీ
వీటన్నింటిని ఆఫ్లో పెట్టుకోండి. వేటికైతే అవసరం ఉందో వాటి మాత్రమే పర్మిషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేటర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు అనుకోండి, క్యాలిక్యులేటర్ అనే యాప్ డౌన్లోడ్ చేశారు. క్యాలిక్యులేటర్కి ఏం అవసరం, ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఫొటోస్తో పని లేదు, లేకపోతే కాంటాక్ట్స్తో పని లేదు. కానీ అక్కడ ఏమవుతుంది, ప్రతిదీ కొన్ని అడుగుతా పోతూ ఉంటుంది అనమాట. ఈ పర్మిషన్స్ అన్నీ మనం తీసుకొని ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్త, అంటే ఏ యాప్ అయినా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఆ యాప్ అనేది మ్యాండేటరీ అయితే దాన్ని కంపల్సరీగా మనం ఫొటోస్ కానీ లేకపోతే వీడియో కానీ ప్రజెంట్ అప్పుడు మాత్రమే, యాప్ అనేది వాడినప్పుడు మాత్రమే కావాలి అనుకుంటే అప్పుడే ఇవ్వండి. లేదు దీన్ని అవసరం లేదు, ఎప్పటికీ మనకి ఫొటోస్తో కానీ దీనికి కాంటాక్ట్స్తో పని లేదనుకుంటే అక్కడ వాటిని పర్మిషన్స్ అనేవి క్లోజ్ చేసేసేయండి. కాబట్టి ఇలా కూడా మనం కొన్ని అంటే సెక్యూరిటీ అనేది మనం ఇచ్చుకోవచ్చు. తర్వాత మన వాయిస్ అనేది ఇంకొకరు వినకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఒక టైప్ అనమాట. ఓకే, యాప్స్ అనేవి ఒకవేళ అన్ఇన్స్టాల్ ముందే చేసేసిండాం, మాకు తెలియదు కదా ఈ యాప్స్ అనేవి ముందు మేము ఏమేమి ఇన్స్టాలేషన్ చేసిండామో ప్రజెంట్ ఆ యాప్స్ ఏం మా దగ్గర లేవు అనుకుంటే మీరు ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో లాస్ట్ కార్నర్ గూగుల్ అని ఉంటుంది అనమాట. ఆ గూగుల్ పైన క్లిక్ చేస్తే మీకు కనెక్టెడ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మీ పైన జీమెయిల్ చూపిస్తూ ఉంటుంది, ఆ కింద కనెక్టెడ్ యాప్స్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వాడేటి కాకుండా ఆల్రెడీ యూజ్డ్, అంటే ముందు యూజ్ చేసేసి మీరు ఏదైతే అన్ఇన్స్టాల్ చేసిండారో ఆ యాప్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ యాప్స్లలో మీకు ఏదైతే అవసరం లేదో దానిపైన క్లిక్ చేయండి. కింద దానికి రిలేటెడ్ డిలీట్ యాక్టివిటీస్, తర్వాత డిలీట్ పర్మిషన్స్ అనేటి ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు డిలీట్ చేశారంటే ఆటోమేటిక్ యాప్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. అంటే దాంతో పని లేకుండా క్లియర్ అయిపోయింది. ఇలా కూడా మనము యాప్స్ అనేటి ఆటోమేటిక్ తీసేయచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వేరే కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.